ప్రజల్లారా, ఈ సినిమా పేరు అరివి. ఈ సినిమా వచ్చి దాదాపు చాలా ఇయర్స్ అయిపోయింది. సో 2017 డిసెంబర్న ఈ సినిమా వచ్చింది. అసలు నాకు అర్థం కావట్లేదు, ఇన్ని రోజుల నుంచి నేను ఈ సినిమా ఎలా మిస్ అయ్యాను, ఇంత మంచి సినిమా అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు ప్రజల్లారా. సో నాకైతే ఇన్ని రోజుల నుంచి ఇంత మంచి సినిమా చూడలేదని కొంచెం బాధగానే ఉంది. మ్యాక్సిమం నేను ఎలాంటి మంచి సినిమా వచ్చినా మ్యాక్సిమం చూసేస్తా. బట్ ఇది సినిమా ఎలా మిస్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. దట్టు అది మన ఇండియన్ సినిమా. సో ఫైనల్గా అయితే ఈ సినిమా చూడటం జరిగింది, అరువి. సో సినిమా విషయానికి వస్తే సినిమా మాత్రం చాలా 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 బాగుంది, మైండ్ బ్లోయింగ్. ఒక్క విషయంలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ సినిమా ఇది. సో మ్యాక్సిమం అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా ఈ సినిమా ఉన్నది. అందరూ చూడండి ప్రజలారా, మ్యాక్సిమం మీకు వీలున్న టైంలో ఓటీటీలో ఉంది. సో ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని డైరెక్షన్ చేసింది అరుణ్ ప్రభు గారు. ఇది తమిళ్ లాంగ్వేజ్ సినిమా. 15th డిసెంబర్ 2017 రిలీజ్ అయింది. సో మెయిన్ లీడ్గా యాక్టింగ్ చేసిన అమ్మాయి వచ్చేసి అదితి బాలన్. సో ఈ అమ్మాయి చాలా అంటే చాలా చాలా బాగా యాక్టింగ్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది యాక్టింగ్ అయితే. సో మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సో అన్నిటి పరంగా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అసలుకి ఇన్ని రోజులు ఇంత మంచి సినిమా నేను ఎలా మిస్ అయ్యాను అనేది నాకు అది అర్థం కావట్లేదు. చాలా షాకింగ్గా ఉంది అసలు నాకు. ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా చూసానే అన్న ఒక బాధ ఉంది, ప్లస్ ఫైనల్గా చూసానని కూడా ఒక సంతోషంగా ఉంది. సో ఆ సంతోషాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ సినిమా చాలామంది చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి పబ్లిక్కి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఫైనల్గా అయితే ఈ సినిమా మన తెలుగులో కూడా ఉన్నది. సో చాలామంది చూడండి. సో ఈ సినిమా సింపుల్గా స్టోరీ లైన్ వచ్చేసి ఒక అమ్మాయికి అనుకోకుండా HIV/AIDS అనేది రావటం జరుగుతుంది. సో ఈ డిసీజ్ వచ్చిన తర్వాతకి ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారింది, ఎలాంటి సిచ్యువేషన్స్ తను ఫేస్ చేసింది అనేది నెక్స్ట్ స్టోరీ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఈ స్టోరీలో గెస్ చేయటం కొంచెం కష్టం. సో ఎవ్రీ మూమెంట్ సినిమా అనేది చాలా బాగుంటుంది. సో ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా మాత్రం అసలుకి ఒక పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. అసలుకి లాస్ట్ ఒక 20 మినిట్స్ ఒక ఎట్లుంటుందంటే అసలుకి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇంకా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత చాలా బాధేస్తుంది. సో మనం కూడా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతాము, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాము. సో ఆ క్యారెక్టర్తో పాటు మనం ట్రావెల్ అవుతాము సినిమా అంతా. సో మ్యాక్సిమం అందరికీ సినిమా నచ్చుతుంది, నచ్చకుండా అయితే ఉండదు. సో సినిమా అంత బాగుంది. సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ ఏడుస్తారు, అంత ఎమోషనల్గా అయిపోయింది క్లైమాక్స్. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా 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 బాగుంది. మిస్ కాకండి ప్రజల్లారా. మ్యాక్సిమం మీకు వీలున్నప్పుడు చూడండి, అమెజాన్ ప్రైమ్లో, ఓటీటీలో, తెలుగులో కూడా ఉన్నది. సో మ్యాక్సిమం ట్రై చేయండి చూడడానికి. మంచి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. సో వచ్చినప్పుడు వాటిని మిస్ చేయకుండా ఉంటే మంచిది. సో కొన్ని సినిమాలు మన లైఫ్లో కూడా చేంజ్ తీసుకొస్తుంది. అట్లాంటి ఒక సినిమా ఇది కూడా. మేబీ ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకరు చేంజ్ అవ్వచ్చు ఈ సినిమా చూసినాక. అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా. సో ఎంతో కొంత మనిషిలో కూడా మార్పు తీసుకొచ్చే సినిమా ఇలాంటి సినిమాలు. సో చూడండి, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ప్రజలారా.